చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థిద్దాం. ప్రభు మనతో మాట్లాడేలాగిన మన అక్కరతలు అవసరతలు ఎరిగిన దేవుడు, మనమేంటి, మన బ్రతికేంటి, మన జీవితాలేంటి ఎరిగిన దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, వినే చెవులు మాకివ్వయ్యా, గ్రహించుకునే హృదయాన్ని మాకివ్వయ్యా అని ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత ఈ ప్రభుదినాన్ని దౌర్భాగ్యులం, దరిద్రులం, పాపులము నాయన, ఏ యోగ్యత లేనప్పటికీ నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కళంక రక్తము ద్వారా మా యొక్క పాపశాప అతిక్రమ దోషాలు కడిగి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని నీ సన్నిధిలో ఈ దినాన్ని ఇంతవరకు కీర్తించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను మహింపరచటానికి యోగ్యత అర్హత ఇచ్చినందుకు వందనాలయ్యా. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. నీ మాట వినాలనే ఆశతో మేము వచ్చాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, ఒక్కసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి నాయన. విన్న మాటలు విని మేము మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత కూడా మాకు దయచేయ. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మనం వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరు తినొచ్చారా? తిని రాని వాళ్ళు ఎంతమంది, తినొచ్చిన వాళ్ళు ఎంతమంది? చెప్పండి. ఏం భయం లేదు, ఆకలి వేస్తుంది కదా. లేట్ అయిందనుకో ఏమేస్తుంది మనకి? ఆకలి వేస్తుంది. లేట్ అయిందనుకో ఆకలి వేస్తుంది. కనుక ఆకలి తట్టుకోలేం. దేన్నైనా తట్టుకుంటాం కానీ దేన్ని తట్టుకోలేమండి? ఆకలిని తట్టుకోలేం. సరే, ఆకలి అంటే ఏంటి ఈ రోజు నేర్చుకుందాం. మనం ఆకలి గురించి మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. అందుకే భక్తుడు దావీదు గారు అబీమెలెకు రాజు దగ్గర నుంచి పట్టుబడిన తర్వాత అతను పిచ్చివాడిగా ప్రవర్తించి ఆయన దగ్గర నుంచి దేవుడు విడిపించినప్పుడు ఆయన్ని చంపేయాలి. అటువంటి పరిస్థితిలో దేవుడు విడిపించినందుకు దావీదు గారు రాస్తున్నటువంటి కృతజ్ఞత కీర్తన ఇది. కృతజ్ఞత కీర్తన. కనుక ఈ కీర్తనలో మనం అంతా ధ్యానం చేసుకోలేము, కానీ దీనిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 9, 10 ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీను కొదువ లేదు. 10, సింహపు పిల్లలు లేలు గలవై ఆకలి గొనులు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక గమనించుకుందాం, ఇక్కడ సింహపు పిల్లలకి ఏముంటదట? ఆకలి ఉంటదంట కదండి. ఆకలి ఎవరికి ఉంటదండి? సింహం పిల్లలకే ఉంటదా? ఆకలి ఎవరికి ఉంటది? భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఆకలి ఉంటుంది. ప్రాణముతో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులకి ఏముంటదండి? ఆకలి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఒక విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఏమని? సింహపు పిల్లలు ఆకలి గొనును ఆకలి
లేవి గలవై ఆకలి కొని నన్ను ఏమేనంటే ఆకలి ఉండదు అని అర్థం. ఆకలి ఉండదు. ఎవరికి ఉంటుంది ఆకలి? ఒక్కొక్కసారి ఎవరికి ఉంటుంది? సింహం పిల్లలకు ఉంటుందట. సింహం పిల్లల గురించి ఎందుకు చెప్పాడు? కుక్క పిల్లల గురించి చెప్పొచ్చు కదా. గమనించాలి ప్రియులారా. కుక్క పిల్లల గురించి చెప్పొచ్చు కదా, అవును కదా. మరి సింహం పిల్లల గురించి ఎందుకు చెప్పాడు? సింహము అడవికి రాజు. దానికి కావాలంటే ఆహారం కొద్ది ఉండదు కదండి. అడవికి అంతటికి అదే రాజు. దానికి ఇష్టమైన మాంసాన్ని కొట్టుకుని అది తినగలదు. అదే విధంగా దాని పిల్లలకు కూడా అది పెట్టగలదు. మనలాగా 1/2 కిలో 1/2 కిలో మాంసం పెట్టదు. ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దాని పిల్లల ఎదురేసి అది వెళ్ళిపోతుంది. అవి తిన్నంత కడుపు నిండా తిని ఏం చేస్తాయి? హాయిగా తిన్న తర్వాత ఉంటే ఉంటది ఏంటది? నిద్ర. హాయిగా నిద్రపోతాయి. కానీ అటువంటి సింహపు పిల్లలకైనా ఆకలి ఉంటుంది. కానీ యెహోవా యందు యెహోవాను ఆశ్రయించి ఆయన యందు భయభక్తులు కలవాడికి ఆకలి కొదువలేదు. మనం ఆకలి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మేలుల కోసం జ్ఞాపకం చేసుకునే క్రైస్తవులు. మనకు కావలసింది ఏంటండి? మేలులే. కీడు రాకూడదు, కష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, శ్రమలు రాకూడదు, శోధనలు రాకూడదు, ఏమి ఉండకూడదండి. ఏముండాలి మనకి? ఎప్పుడేమో మేలులే ఉండాలి, సుఖమే ఉండాలి, సంతోషమే ఉండాలి, ఆనందమే ఉండాలి, సమృద్ధే ఉండాలి, నెమ్మదే ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క ఆలోచన. అంతేనా? నిజం చెప్పండి, అవునా కాదా చెప్పండి. ఎవరైనా ఆలోచిస్తారు. ఇక్కడికి ఎంత ప్రయాసపడి మనం వచ్చామంటే ఎందుకు వచ్చామండి? ఎందుకు వచ్చాం మనం? దీంట్ల కోసం వచ్చాం. దీంట్ల కోసమే వచ్చాం. కనుక ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు. ఆకలి భూమి మీద ఉన్న సర్వ మానవాళికి కూడా ఆకలి ఉన్నది. అంతేకాదు సమస్త జీవులకు కూడా ఆకలి ఉన్నది. ప్రతి జీవిని పుట్టించిన వాడు ఆ ఆకలి తీర్చాడు. అందుకే ఇంకో చోట అంటాడు, కాకులకు ఆహారము ఎవరు పెడతారు? కనుక ప్రతి దానికి ఆహారం అవసరం, ప్రతి దానికి ఆకలి ఉన్నది ఈ లోకంలో. కానీ ఈ ఆకలి ఎవరిచ్చారు? నేర్చుకుందాం మనం కొన్ని విషయాలు. ఇది అవసరమో మనకి ఇవాళ, కానీ నేర్చుకుందాం. చూడండి, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆకలి ఎవరు కలిగి చేశారు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరు కలిగి చేశారు ఆకలి? దేవుడే కలిగి చేశాడు. ఆయన కలగజేయకపోతే మనకు ఆకలి అయింది. అర్థమైందండి. మొన్న నేను ఏదో న్యూస్ లో చూసిన ఒక ఆమెకి 20 సంవత్సరాల నుంచి ఆకలి లేదు, నీరు లేదంట, అవసరం లేదంట ఆమెకి. తెలుసా? అలాగుంటే ఎంత బాగుండు మనకు కూడా కదండి. అసలు ఆకలి లేని జీవితం అంటే ఎంత మంచిది, ఎంత సంతోషం అండి. కష్టపడవలసిన పని లేదు, ఆకలి లేకుండా ఉంటే బాగుండు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆకలి కలగజేశాడు. మొట్టమొదటి మరి వారైనటువంటి అక్కడికి వెళ్ళక ముందు ఒక మాట నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. చూడండి, 16-17 వచనంలో 2వ అధ్యాయం ఆదికాండం.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను తినవచ్చునంటే దేనికి తింటాం? ఆకలికే. నిరభ్యంతరంగా ఆకలేసినప్పుడు ఏం చేయొచ్చు? నువ్వు కోసుకుని తినేయచ్చు. తర్వాత అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవు. కనుక ఆకలి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాడంటే, భూమి మీద మనిషిని పెట్టినప్పుడు భూమి మీద పెట్టినటువంటి ప్రతి జీవరాశికి ఒక ఆకలి పెట్టాడు. నరునికొక్కడికే కాదు, మానవులకొక్కడికే కాదు, మనుషులకొక్కడే కాదు, ప్రతి జీవరాశికి, జీవము కలిగిన ప్రతి జీవికి కూడా దేవుడు ఆకలి పెట్టాడు. ఆకలి పెట్టడమే కాదు, ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు. ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు ఆయన. తెలుసా? మరి ఎందుకు ఆకలి పెట్టాడు? అసలు ఆకలి లేకుండా చెప్తే అయిపోయి కదా, ఆహారం అవసరమే ఉండకపోయింది కదా. ఇప్పుడు చదువుకుందాం. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. నీవే గాని నీ పితరులే గాని. దానికంటే ముందు మాట మనకు అవసరం అమ్మా. ఆహారము వలనే కాక అది ఎందుకు పెట్టాడు ఆకలి? ఇది వస్తున్నా చూసా. నీకు ఆహారం దేవుడు ఇవ్వటం అంటే ఏమిటండి? ఆయన మాటతోనే ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా సృష్టింపబడ్డది. దాని అర్థం ఏంటి? ఆహారం ఎవరు సిద్ధపరిచారు? దేవుడు లేకపోతే నాకు ఈ ఆహారం లేదు, దేవుడు లేకపోతే నాకు ఈ జీవితం లేదు, దేవుడు లేకపోతే నాకు ఈ బ్రతుకు లేదు అని ఎరుగునట్లు నీకు. అక్కడ మంచి మాట ఉందండి, 8:3 కరెక్ట్ గా చదవండి ఆ మాట. మళ్ళా అన్నిచ్చి అనే మాట చదవాలండి. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. నువ్వు లేచిపోతాను, ఒక్కడికి దొరికేసింది అనుకో వీక్కర్ దాకా తినేస్తాం, అంతే కదా. మీరు కాదు కదండి, ఎక్కడైనా దొరికింది అనుకో ఎక్కడ వరకు తింటాం మనం? తెలుసుకోవాలంట. అందుకని అనిచ్చాడు, అనిచ్చాడు ఆకలితో అనిచ్చాడు. లేకపోతే ఆగవు నువ్వు. నీకు ఆకలి లేకపోతే అసలు పనికి వెళ్తావండి, మంచం దిగవు నువ్వు. కొంతమంది మధ్య బెడ్ కాఫీలు తాగుతారు, బెడ్ కాఫీలు. కొంతమంది బెడ్ కాఫీ దిగకపోతే కిందకి దిగడం వాళ్ళు మంచం, తెలుసా? కొంతమంది పొద్దున్నే లెగిసిన వెంటనే తల్లిదండ్రులు చేసేది పిల్లలకి ఏంటి తెలుసా? లెగరా, బయటికి వెళ్ళిరారా, యూరినాలకి వెళ్ళిరారా, ఇది వెళ్ళరా అని పిల్లలకి చెప్పరు. బాబా లెగిచావా? బాబా పాలిచ్చే బాబు పాలిచ్చే. కొడుకు గుండులాగా ఉండాలి. ఎలా ఉండాలండి? గుండులాగా ఉండాలి. కానీ వాడికి గుణము నేర్పని పరిస్థితిలో ఈ రోజున మన పిల్లలను మనం పెంచుతున్నాం. మనము కూడా అదే విధంగా తయారయ్యాం. అందుకే ఎఫెసీలో 6లో అంటాడు, ప్రభు యొక్క బోధలను మీ పిల్లల్ని పెంచండి. పెంచనందుకే ఈ రోజున మనం పిల్లల గురించి బాధపడేది. మనం మరో రోజున బాధపడుతున్నాము అని అంటే, ఈ రోజు నా పిల్లల కోసం, నా కొడుకు కోసం, నా కూతురు కోసం, నా పిల్లల కోసం నేను బాధపడుతున్నాను అంటే నేను చేసిన తప్పే ఈ రోజు నాకు తిరిగి వచ్చింది. నేను చేసిన తప్పే ఈ రోజు నాకు తిరిగి వచ్చింది. కనుక గమనించాలి మాట. ఈ మాటను మనం అందరము గమనించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకలిని పెట్టిన వాడను నేనే, దాని కొరకు ఆహారాన్ని కూడా సిద్ధపరిచిన వాడను నేనే. ఎందుకంటే నీకు ఆకలి పెట్టకపోతే నా మాటను, నేనెవరో తెలియదు. ఆకలి పెట్టకపోతే అమ్మ ఎప్పుడు తెలుస్తుంది,
బాబు ఎప్పుడు తెలుస్తాడు? మంచి పళ్ళు అట్టుకొస్తే బాబు తెలుస్తాడు. మంచి తినబండారాలు అట్టుకొస్తే డాడీ డాడీ వచ్చావా, డాడీ 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 అంటాడు. అప్పుడు లేకపోతే డాడీ లెక్క చేస్తాడా వాడు? చెప్పండి, మీరే చెప్పండి, నేనేం అబద్ధం అంటుంది, చెప్పండి. లెక్క చేస్తాడా? లెక్క చేయడు. డాడీ ఏంటి? ఆహారం పెట్టేవాడు, డాడీ పోషించేవాడు, డాడీ సంరక్షించేవాడు, డాడీ మన యొక్క ఆకలిని తీర్చేవాడు, మన ఆకలి అనే ఆశను తీర్చేవాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని ఆ మాటను బట్టి ఆహారము దేవుడు ఇస్తున్నాడు నాకు. ఎందుకు తెలుసా? ఎందుకు? ఏ విధమైన అవసరం ఉంది మనకు ఆహారం ఇవ్వడానికి? కన్నాడనా? ఆయనే ఆహారం ఇవ్వగలడు, ఆయనే నన్ను సంరక్షించడు, ఆయనే నన్ను పోషించగలడనే ఆలోచన నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు రావాలి. అందుకే ఆహారం ఇస్తున్నాడంట. తెలుసా అండి? ఆది కాండంలో తోటను చేశాడు, ఏదేను తోటను చేసి దాంట్లో వాళ్ళని వదిలిపెట్టాడు. అనేక రకాలమైన పండ్లు ఇచ్చాడు కదండి. యూట్యూబ్లో ఒకసారి చూస్తుంటే ఆస్ట్రేలియా, థాయిలాండ్, మొత్తం కొన్ని దేశాల్లో ఉన్న పండ్లు చూస్తుంటే అసలు మన జీవితంలో కూడా అటువంటి పండ్లు తింటాం కాదు కదా, చూసి కూడా ఉండము, ఇక కూడా ఉండలేము. అటువంటి పండ్లను సృష్టించిన వాడెవరు? అటువంటి పండ్లను ఈ లోకములో అటువంటి చెట్లను మొలిపించిన వారెవరు? దేవుడు. అది తెలుసుకోవటానికే అటువంటి తినాలనే ఆశ, అది తినాలనే కోరిక నీ జీవితంలో వస్తుంది అని అంటే దీన్ని కలగజేసింది ఎవరో తెలుసుకోవాలి. అందుకోసమేనట. ఏం చేసింది? మళ్ళీ చదవండి, ఇదొక 4 సార్లు చదవండి, పర్వాలేదు మీకు. కాక మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని శ్రేష్టమైన ఆహారం మన్నాతో రుచి చూపించాడు. ఎవరు తినలేదండి అది ఇంతవరకు. ఆ ఇశ్రాయేలీయులు ఆ రోజున తిన్నారు, ఇప్పటి వరకు మన్నా అంటే ఏంటో తెలియదు. మన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? మన్నా అంటే అర్థము మధురమైంది చెప్పొచ్చును, కానీ మన్నా అంటే దాని అర్థం అక్కడ ఏంటంటే వాళ్ళకి తెలియలేదు ఇంత రుచిగా ఉంది, ఇంత బాగుంది, ఇంత శ్రేష్టంగా ఉన్నది ఇది, ఈ ఆహారం ఇది ఏమిటి అని అర్థం. మన్నా అంటే ఏంటండి? అక్కడే మన్నా అనే చోటే ఉంటుంది, పుట్టినట్లేను, మీరు అక్కడ చూసుకోండి, ఇప్పుడు వద్దు. కనుక మన్నా అంటే ఇదేమిటి అని, మాధుర్యమైనటువంటి ఆహారం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తింటున్నావే, నువ్వు ఆరగిస్తున్నావే. నేను ఆ భాషలో మాట్లాడాలంటే నువ్వు లాగిస్తున్నావు, చూసావా? ఈ ఆహారాన్ని అంతటినీ నీకు కలగజేసిన వాడు ఒక ఆయన ఉన్నాడని తినేటప్పుడైనా గుర్తు చేసుకోవాలి. కొంతమంది తినేటప్పుడు ఏమీ లేదు, బక్ 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 అని కుక్కలాగా టక్కని లాగుతారు. అయ్యా, నేను సజీవుడిగా ఉంచి ఈ దినాన్ని ఈ గిన్నెలో ఈ ఆహారాన్ని నాకు సిద్ధపరిచావయ్యా. ఎంతమంది ప్రార్థన చేసుకు తింటున్నారండి క్రైస్తవులు? దొరికితే చాలు. కొంతమంది మొట్టేస్తాడు అక్కడ ఒకడు, కొంతమంది నీళ్ళు వేస్తాడు, కొంతమంది రకరకాలు ఇచ్చింది ఏమని మర్చిపోతాడు. అర్థమైందా? వీళ్ళారా గమనిద్దాం. మనం ఆహారం తింటున్నాం. ఈ ఆహారం తింటున్నప్పుడు ఈ ఆహారానికి ముందుగా నీకు ఆకలి కలగజేసి, నీవు ఆ ఆహారం తింటున్నప్పుడు నీవు ఎవరు ఇచ్చారో ఈ ఆహారం తెలుసుకోవటానికే నీకు ఆహారాన్ని, దానితో పాటు ఆకలిని కూడా ఆయనే కలగజేశాడు. ఇశ్రాయేలీయులు ఆకలిని తట్టుకోలేదండి. వాళ్ళు మీకు తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు
యేసోబుని అక్కడికి తీసుకెళ్లి దేవుడు సమృద్ధి చేసి వాళ్ళకి కరువు లేకుండా చేశాడు. వాళ్ళ బాబు వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సమృద్ధి తెచ్చుకున్నారు. తర్వాత వీళ్ళు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. తిరిగి వచ్చినప్పటికీ వీళ్ళ ప్రయాణంలో అలసిపోయి వీళ్ళకి ఆకలి లేదు, వీళ్ళకి ఆహారం లేదు, ఆకలి భయంకరంగా వేధిస్తుంది. అప్పుడు అంటారు వాళ్ళు, నిర్గమకాండము 16వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 12వ వచనం, 14వ వచనం, 35వ వచనం. వాళ్ళు ఏంటంటే ఉడక్కోకుండానే తినేసేవాడు అక్కడ ఉంటాడండి. పొయ్యి మీద దేవుడు తింటాడు. ఆగలప్పుడు వరకు ప్రాణం ఆకలి ఆశ ఏం చేస్తుందండి? పొయ్యి మీద ఉండగానే రుచి చూస్తున్నానని చెప్పి ఒక మొక్క తింటాడు. తెలుసా అండి? ఎలాగుందో చూస్తానని ఒక రుచి చూస్తాడు. కనుక వాళ్ళు ఏం చేసేవారు అంటే వండుకున్నప్పుడే చుట్టూరు కూర్చుని ఏం చేస్తున్నారు? ఏలీ కుమారులు కూడా అంతే. ఏలీ అనే భక్తుని కుమారులు, వాళ్ళ కుమారులు కొండ చుట్టూరును మాంసం వండుతుంటే మంచి మంచి అన్ని సీకిలెట్టుకుని పొడుచుకుని తినేసేవారు. కనుక చదవండి ఆ మాట 4:3-4 కూడా చదవండి. చంపుటకు ఆకలి ఏం చేస్తుందండి? మాట కోసం జ్ఞానం చేసుకుందాం మనం. ఇప్పుడు ఏం చేస్తామండి? ఆకలి ఏం చేస్తుందండి? సంపుటగా మాటని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆకలి ఏం చేస్తుంది మనిషిని? చెప్పలేకపోతున్నారు ఎవరన్నా. మీకు ఎవరికి ఆకలి అయింది అనుకుంటాను కదండి. ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆకలితో చచ్చిపోయేవారు ఉన్నారు, ఆకలిని తట్టుకోలేని వారు ఉన్నారు. తెలుసా? అసలు ఎందుకండి మనం ఉద్యోగాలు చేస్తున్నాం, చదువులు చదివిస్తున్నాం మన పిల్లల్ని, ఇన్ని ప్రయాసాలు పడుతున్నాం దేనికోసం అండి? కోటి విద్యలు కూటి కొరకే. ఆకలి తీర్చుకోవడం కోసమే మన బ్రతుకులన్నీ కూడా. దేనికోసం అంటే కోటి విద్యలు కూటి కొరకే, ఆకలి తీర్చుకోవడం కొరకే. విద్యలు అంటే అభ్యాసాలు అండి. విద్యలు అంటే చదువు అని ఒక్కటే కాదు, ట్రైనింగ్ ఏదైనా సరే. ఓ పని నేర్చుకునేవాడు దేనికోసం పని నేర్చుకుంటున్నాడు? అన్నం తింటడం కోసం. ప్రతిదీ కూడా అన్నం తింటడం కోసమే. గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డకి ఆహారం కావాలని తల్లి, ఆ యొక్క బంధువులు కానీ తల్లి కానీ ఏం చేస్తారని మీకు అందరికీ తెలుసు. స్త్రీలకి మరి ముఖ్యంగా ఏం చేస్తారు? శ్రేష్టమైన ఆహారం పెడతారు. ఎవరు తింటున్నారని? బిడ్డ కూడా ఆహారం అవుతుందని, బిడ్డ కూడా మంచి పుష్టిగా పుడతాడని, బిడ్డ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి ఆహారాన్ని మంచిది పెడతాడు. తిన్నాడు 9 మాసాల తర్వాత బయటకు వచ్చిన వెంటనే అంటాడు అమ్మా ఆకలని. ఏమంటాడండి? అంటాడు. ఏమంటాడు? మీకు అందరికీ తెలుసు, ఎక్స్పీరియన్స్. అది ఎందుకు ఎడుతున్నాడండి? చెప్పట్లేదండి. ఆకలి భూమి మీద పడ్డ ప్రతి వాడికి ఆకలి పెట్టాడు దేవుడు. అది గమనించాలి. తెలుసా? భూమి మీద పడ్డ ప్రతి జీవరాశికి ఆకలి పెట్టాడు దేవుడు. వాడు భూమి మీదకి వచ్చిన వెంటనే తెలుసు వాడికి ఆకలి 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 ఆకలి. ఈ ప్రపంచము ఆకలితో చస్తుంది. ఈ ప్రపంచము ఆకలితో నాశనం అయిపోతుంది. ఆ ఆకలి కాదు ఎంత వేసినా ఎంత తిన్నా ఆకలి తీరకున్నది అని ఉన్నది బైబిల్లో. ఎంత తిన్నా ఆకలి తీరకున్నది, మనిషికి ఆకలి తీరకున్నది. కనుక ఎటువంటి పదార్థాలు తెలుసా అండి? రోడ్డు మీదకి వెళ్ళండి మీరు. మనలో ఆకలి ఉన్నది కాబట్టి ఆడున్నాడు చూసారా? ఎవడాడు? మనల్ని సొమ్ము చేసుకునేవాడు. గడ్డి కాదు కూడా వదిలేసే తినేస్తామండి మనం. ఏం తినిపిస్తుంది మనల్ని?
ఆకలి తినిపిస్తుంది. ఆకలి 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 ఎంత భయంకరమో తెలుసా? ఇంతకు ముందు ఎన్టీ రామారావు మన ఆంధ్రప్రదేశ్ ని ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన స్లోగన్ ఏంటో తెలుసా మీకు? రోటీ కపడా మకాన్. ఏంటండి హిందీలో ఉన్నాయి అది? కూడు గుడ్డ గుడిసే. మన తెలుగులో చెప్పాలంటే ఏంటండి అది? కూడు గుడ్డ గుడిసే. సరిపెట్టుకున్న వాళ్ళు ఎంతమంది నాకు చేతులు ఎత్తండి. కూడు గుడ్డ గుడిసుంటే సరిపోద్ది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు. అరే ఈయన ఒక్కడున్నాడండి, వందనాలయ్యా. కనుక కూడు గుడ్డ వంటలు సరిపోదు. కూడే కదా, గెంగితో తింటాడా? ఏం కూరండా అంటాడు వచ్చిన వెంటనే. ఊరుకుంటాడా? ఏంటి కారం ఉంది, ఏంటి కూర రుచికలేదు? నిజమే, అది సహజమైన విషయం. నేనేమి గంగరాజు గారిని అంటలేదు, నేను సాధారణంగా చెప్తున్నాను. మనం అనే బస్సు మన పరిస్థితి, ఆకలి ఎంత భయంకరమైందో నేర్చుకోవాలండి. ఆకలి అనే మాట మన జీవితానికి ఎంత ప్రమాదకరమైందో, ఎంత భయంకరమైనదో, ఆకలి ఏదేమి చేసి మనల్ని ఈడ్చుకెళ్ళి నాశనం చేస్తుందో ఆ ఆకలి గురించి తెలుసుకోవాలనే ఆశ నాలో వచ్చి నేను ఆకలి గురించి ఒకసారి స్టడీ చేసిన. మొన్నసారి ఒక మాట నేర్చుకున్నాం మనం. ఏంటో తెలుసా? దాన్ని బట్టి నేను ఈ మాట తీశాను. ఏం నేర్చుకున్నాను చెప్పండి? సామెతలు 23, 20, 21లో ఏం నేర్చుకున్నామండి? అదే చదువు నేర్చుకోండి. దాన్ని బట్టే నేను ఈ మాటను తీసిన. ఏంటండి అది? తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, చించుగుండలు కారణమగు. తర్వాత మాట 21 చదవలేదు అయితే. 21, 22, 21 అనుకుంటానండి. ద్రాక్షరసము హెచ్చుగా తాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను. ఎవరి గురించి చెప్తున్నానండి? మాంసం 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 ఎక్కువగా తినువారితోనైనను సహవాసము చేయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది. ఎవరికన్నా తెలుసా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో మనిషికి ఆరోగ్యకరం గురించి ఆలోచించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచంలో జెనీవాలో ఉంది. ఆ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, మనిషి ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే వాడి ఆహారం ఏం తినాలి, ఎక్కువ రోజులు బ్రతికేవాడు ఏం తినాలి, ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే చెప్పింది ఏంటో తెలుసా? శాకాహారిని మాత్రమే తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. అంటే శాకాహారం అంటే మనకు తెలుసు కదా, తెలీదా? దాన్ని మనం ఇంగ్లీష్లో అంటాం కదండి. ఏంటది? వెజిటేరియన్ మాత్రమే ఎక్కువ రోజులు బతుకుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, చురుగ్గా ఉంటాడు, జ్ఞానవంతుడు అవుతాడు. అందుకే ఆ నెబుకద్నెజరు సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు దానియేలు ఏమేమన్నాడండి? వద్దు వద్దు, నువ్వు బలి చేసింది కానీ, నువ్వు వద్దు మాంసాలు కానీ ఏమి నాకు వద్దు, శాకాహారం మాత్రమే నాకు ఇవ్వు. కనుక ప్రియులారా, ఈ రోజున మనము ఎంత తింటున్నాము, ఎంత భయంకరమైన తిని ఈ ఆకలి మనల్ని ఏమేమి తినిపిస్తుందో ఈ దినాన్ని కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మా చిన్నకాలంలో అనేవారు, అరే బతుకుంటే బాగుండ్రా బాబు, బలిసా కన్నా తిని బతికే వాళ్ళం అనేవారు. బలిసా కంటే ఎంతమందికి తెలుసా? బలిసి చెట్టు చిన్న చిన్న కాయలు కూడా కాస్తాయి, ముళ్ళు ఉంటాయి, ఆకు భలే రుచిగా ఉంటుంది, తినటానికి భలే రుచిగా ఉంటుంది ఆకు. బలం కూడా ఆరోగ్యం కూడా, మందంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, ఇంత ఆకులే ఉంటాయి. ఆ ఆకులు చాలా రుచి, ఆరోగ్యకరం కూడా. ఆ రోజులు
అన్నం లేకపోతే వరుసకులు కొనుక్కుని తింటే చాలు బ్రతికిపోతాం అనే ఆలోచన ఆ రోజులు. ఇప్పుడు మాట ఉన్నాడు, మనకు బోడు మంది, మనకు వండుకోవాలి ఏదన్నా బోడు మంది ఉన్నారు వండుకోకుండా కడుపు నిండా తినటానికి. తెలుసా అండి రుచికరమైనవి తెలుసా? ప్రియులారా, ఆకలి నీ జీవితాన్ని నాశనం చేస్తుందా? ఆకలి నీకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఆకలి నీ జీవితంలో ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించాలి. కొన్ని విషయాలు మనం ఈ ఆకలి గురించి మనము తీసుకుంటున్న ఈ ఆకలి మనల్ని ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందో మనం నేర్చుకుందాం. ఈ ఆకలి అనే మాట చాలా భయంకరమైనది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా, ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు, ఆనాటి అంటే గమ్మును గుర్తొచ్చేవాళ్ళు ఎవరో ఆదాము అవ్వమ్మలో ఎందుకు తిన్నారంట? ఎందుకు తిన్నారంట? రమ్యముగా ఉన్నదంట. అది రమ్యముగా ఉన్నది, చూసిందల్లా తినేస్తారు. అబ్బాయి ఏమి టేస్ట్ ఉన్నదండి, ఏమున్నదండి. మొన్న నేను అన్నాను ఆంటీని, నువ్వు ఎప్పుడన్నా KFC తిన్నావా అని అడిగినాను ఆంటీని. KFC తిన్నావా అంటే తినలేదు అన్నది. తిని ఒకసారి జీవితంలో KFC నేను తిన్నాను అన్నాను. KFC అంటే మనకు తెలుసు కదా, ఏంటి వీటిళ్ళు ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలుగానే వేసి ఫ్రై చేసి పెడతాడు. ఒక 500 రూపాయలు ఇస్తే కాస్త బాక్సులో పెట్టి కాస్త సాస్ వేసి ఇచ్చేస్తాడు. కనుక మనిషి ఆకలి తీర్చుకోవటానికి ఇంతకు ముందు మండే కడుపుకి పొయ్యిలో బూడిది అనేవారు. మీరు విన్నారో లేదో ఈ మాటని? ఎందుకన్నారో తెలుసా? ఆకలి వేసినప్పుడు పొయ్యిలో బూడిది తిని నింపుకున్నటువంటి రోజులు మానవుడికి ఉందండి. ఇప్పుడు వరకు కూడా ఎన్నో దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో ఆకలితో మగ్గిపోతున్నాయి. ఆకలి తిండి లేక ఒక అంటుపండు తొక్క తిని ఒకటి అలాగ అడేస్తే, ఐథోపియా ఆ దేశాల్లో చూసినట్లయితే అనేక దేశాలు, పేద దేశాల్లో తొక్క కోసం 10 మంది కొట్టుకుతారు. తొక్క ఏం తొక్కది? అంటుపండు తొక్క కోసం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆ విధంగా ఉంచలేదు. నీకు సమృద్ధి ఇచ్చాడు, సమాధానంగా ఇచ్చాడు. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏ ఆహారము అదండి. కొద్ది ఎక్కడ ఉంది, ఏది కావాలో అది తెచ్చుకుంటాం కదండి. ఏది కావాలితే మనం కూడా సౌకర్యాలకు వెళ్ళిపోయామండి. ఇంతకు ముందు మైలు దూరాల్లో కిరాణా దుకాణం ఉన్నా ఏం తెచ్చుకునేవాళ్ళం. పిల్లలు పరిగెత్తేవారు, చిన్న బెల్ల ముక్క ఎడతాడని కానీ బఠాను గింజలు ఎట్టేవాడు మా ఊర్లో. మాకు నేను దుకాణానికి ఎవరు ఊర్లో వాళ్ళు అందరికీ నేనే వెళ్ళేవాడిని, పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడిని గంతులు వేసుకుంటా. ఎందుకు? అక్కడికి వెళ్తే వాడు కొంత ఏది పెట్టేవాడు. ఇప్పుడు దుకాణాలు కాదు, ఇప్పుడు ఏంటంటే అక్కడ ఐడిపిఎల్లో ఉంది D-Mart. అది పేరు రాక రాత్రి నేను గుర్తు చేసుకున్నాను, నాకు మధ్యవరకు వచ్చిందిలే. D-Mart. డి అంటే ఏంటి? డి అంటే ఏదో ఎవరో చెప్పారు, డైలీ కాదు. డి అంటే డీప్, అన్నీ ఉంటాయని అర్థం. నిన్ను అసలు ముంచేస్తుంది అక్కడ. నిన్ను అక్కడికి వెళ్ళావంటే నీ జేబులో డబ్బులు ఖాళీ అయిపోవాలి, నిన్ను ముంచేస్తుంది. అది వెళ్ళండి మీరు ఒకసారి, తెలుస్తుంది మీకు. తెలుసా? అక్కడికి వెళ్తే చాలు, ఇది కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఇది అవసరమే, అది అవసరమే, ఇది అవసరమే, అవన్నీ నెట్ మీద వేసుకుని తగిలేసుకోవాలి. D-Martకి వెళ్ళండి మీరు. అందుకే దానికి ఆ పేరు పెట్టాడు. చాలా డీప్కి తీసుకుపోద్దు నిన్ను ఉన్నతమైనటువంటి ఒక ఖర్చు చేసేవాడిగా చేసేస్తుంది అది. D-Mart ఎందుకు పెట్టాడు వాడు తెలుసా? ప్రియ సహోదరి, సహజ స్థితిలో ఉన్న నీవు ఈ రోజు నా స్థితికి వెళ్ళిపోయినావంటే కారణం ఏంటంటే, దానికి కారణం నీలో ఉన్నటువంటి ఆకలి. ఆకలి ఆకలి అది తినాలి, ఇది తినాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి. బ్రెడ్ ఇంతకు ముందు ఛాయ్లో ముంచి తినేవాడు. ఇప్పుడు బ్రెడ్ లో ఏం చేస్తున్నాడు? అడ్డంగా కట్ చేస్తున్నాడు, ఇలాగంటున్నాడు ఒకటి, దాంట్లో కూరగాయలు ఎట్టేస్తున్నాడు. వీడేమంటున్నాడు? దాన్ని
పిజ్జా అంటున్నాడు. బర్జర్ బర్జర్ అంట, బర్జర్ బర్జర్ నాకు రాదులేండి, నాకు రాదు కానీ బర్జర్ బర్జరు పిజ్జా. పిజ్జా అంటే కూరగాయలన్నీ వేసేది కాబట్టి, కూరగాయలన్నీ వేసి కట్ చేసి పిజ్జా కాబట్టి చాలా పేర్లు పెడతాడు వాడు, ఏదైనా పెడతాడు. ఇప్పుడు ఇలా వెళ్ళండి రోడ్డు అని, మీరు ఎక్కడి వరకును కుక్కరపల్లి వరకు వెళ్ళినట్లయితే ఈ పక్కన ఆ పక్కన షాపుల పేర్లు చదువుకుండా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు నడిచి తినలేని గడ్డిలు కూడా మనకు పెట్టేస్తారు. దీని అంతటికి కారణం ఎవరండి? ఆకలి ఆకలి ఆకలి. అందుకే ఆకలి ఎంత భయంకరమైందో, ఆకలి నిన్ను ఎంత పరిస్థితికి తీసుకెళ్తాదో ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆకలి కోసం వాళ్ళు ఏమంటున్నారు? మేము అక్కడ కొండ దగ్గర కూర్చుని ముక్కలు పొడుచుకుని, చదవండి నిర్గమకాండం, పొడుచుకుని తిన్నప్పుడు ఎంత బాగుంది, అప్పుడే దేవుడు చంపేస్తే అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఆకలితో చంపేస్తున్నాడు మమ్మల్ని ఇక్కడికి. చదవండి 16వ అధ్యాయం. కోతిమి పన్నెండు నేనే అని నువ్వు తెలుసుకుంది. 14 అదే మన్నా అదే మన్నా అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకున్నారు కదా. మన్నా అంటే భగవానికి అర్థం ఏంటి? ఇదేమిటిది తెలియలేదు వాళ్ళకి, భూప్రపంచంలో చూడలేదు. మనల్ని కూడా అదండి, ఆకలి చేసే పని ఏంటో తెలుసా? ఇదేంటి అని తింటాం మనం తినేటప్పుడు. ఇదేంటి తిన్నందుకే మనం చెప్పాను కదా, నేను ఆహారాన్ని ఔషధములా తీసుకున్నప్పుడు వాడికి మందులతో పని ఉండదండి. ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఔషధములా తీసుకుంటే మందులతో పని ఉండదు. ఆహారం అనేది ఔషధం. అసలు మొన్న చెప్పాను నేను, మళ్ళీ చెప్పాలంటే టైం లేదు నాకు. ఆహారం అంటే ఏంటండి? ఔషధము. ఆకలి అంటే ఏంటి? ఆకలి అంటే ఏంటి? అప్పుడే మర్చిపోయారు. రోగము, బాధ. రోగము, బాధ చంపేస్తుంది. అది నిన్ను నాశనం చేసేస్తుంది. ఆకలి, ఆకలి ఒక బాధ, ఆకలి ఒక రోగం. దానికి మందు ఆహారం, రొట్టె. దాన్ని రొట్టెలాగా ఒక ఔషధంలాగా నువ్వు తీసుకోకపోయినట్లయితే నీ జీవితాంతము ఔషధాలే కావాలి. నీకు నీ బ్రతుకు దినాలన్నీ కూడా మందులే కావాలి. అందుకే డైటీషియన్స్ వచ్చారు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప సామాజికవేత్తలు వచ్చి చెప్తున్నారు, ఇది తినాలి, అది తినాలి, అది తినాలి. ఆ రాజు ఎవరో ఉన్నాడు, ఆ రాజు చెప్పింది ఎలా పాటిస్తారు. ఏం చెప్తారు? ఎవడం చెప్పండి దాన్ని చెప్తారు. ఆడవాళ్ళు ముందు అది తీసుకొని చూస్తారు. ఆడేం చెప్తుండే అదే. ఆడే అసలు ఏం వేసుకోవాలి, వేసుకోమంటే అలాగే వండేస్తారు. ఆడేది చెప్తే అదే చేయాలి. కానీ దేవుడు చెప్తే మాత్రం చేయండి. అబ్బబ్బే రాజుగారు మొన్న మా ఊరు పక్క ఊరు రెండదే అంటాడు వీడు. తెలుసా? వీళ్ళారా గమనిద్దాం. ఒక వ్యాపారి గాని ఒక శాస్త్రవేత్త ఈ రోజుని నీకు చెప్పగలుగుతున్నాడు ఆహార విషయంలో. దేవుడైతే ఆనాడే చెప్పాడు, ఆ రోజునే చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడంటే వాళ్ళ ఆకలితో బాధపడుతున్నప్పుడు. 35 వచనం చదవండి, 16:35. ఎన్ని 40 ఏళ్ళు పోషించాడండి మా అన్నతో. కానీ వాళ్ళు తృప్తి చెందారా? తృప్తి చెందరు. ఇప్పుడు ఇది పెడితే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కాదు. ఆకలి, ఆకలి ఎంత భయంకరమైందంటే అండి, ఆకలి గురించి సింపుల్ గా అనుకుంటే 3 అక్షరాలు అనుకుంటే పొరపాటు. ఆకలి నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుందండి.
ఎదుటి వ్యక్తి దగ్గర వచ్చే రోజులు కరువు రోజులు వస్తున్నాయి. అది తప్పకుండా జరుగుతాయి. అది వాక్యమే చెప్పింది, నేనే చెప్పట్లేదు. మనకు వచ్చే రోజులు కరువు రోజులే. ఈ కరువు రోజులు ఏం చేస్తారు తెలుసా? ఎదుటి వారి చేతిలో గీసుకుని తీసుకుని తినేస్తారు, లేకపోతే వాడిని కోసుకుని తినేస్తారు. అటువంటి భయంకరమైనటువంటి కరువు దినాలు ఎదురున్నాయి ప్రియ సహోదరి. ఈ రోజున కడుపు నిండుతుంది, ఈ రోజున తింటున్నావు. నువ్వు తింటున్నప్పుడు నువ్వు తింటున్న ప్రతి ఆహారము నీకు జవాబుదారీగా ఉండాలి. నువ్వు తింటున్న ప్రతి ఆహారము నీ జీవితానికి ఒక జవాబుదారీగా ఉన్నదా లేదా? ఆహారం అంత భయంకరమైనది, ఆకలి అంతకంటే భయంకరమైనది. యేసు ప్రభుని సహితము విడిచిపెట్టలేదండి. అది ఆహారం ఏం చేసింది యేసు ప్రభు వారిని? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆకలి కొనగానే మాట ఉంది దాంట్లో. ఎప్పుడండి? రాళ్ళు కూడా తినే అంటుంది. అది ఆకలి ఎంత భయంకరమైందో మనకు అర్థం కాలేదు ఈ రోజునే. ఆ తింటున్నాం కదా, ఇంతే కదా అనుకుంటున్నాం మనం. అర్థమైందా? తింటున్నాం కదా, మన రోజుకి మన మనసుకి మనకి రుచికి ఇష్టమైన తింటున్నాం కదా అనుకున్నాం. సాతానికి అర్థమైంది ఆకలి ఏం చేస్తుంది చెప్పండి. మీరు చదివారు. ఏం చేస్తుంది? రాళ్ళు కూడా తినిపించేస్తుంది. ఏం తినిపించేస్తుందండి? రాళ్ళు కూడా తినిపించేస్తుంది. సాతాను గడికి తెలుసు, అందుకే అంటున్నాడు ఈ రాళ్ళని నువ్వు దేవుని కుమారుడు కదా, ఇవన్నీ ఏం చేసుకో, రోట్లుగా చేసుకుని తినే. గడ్డి తిని పెడుతున్నారండి ఈ రోజుని. ప్రతీది నకిలే, ప్రతీది కూడా నకిలే. వంకాయ కొను, కూరగాయ కొను, ఒక పండు కొను, ఒక పదార్థం కొను, ఏడు కొను, ప్రతి దానిలోనూ నిన్ను సొమ్ము చేసుకుంటున్నారు నీకు పుట్టిన ఆకలిని బట్టి. ఎందుకు లోకం పాడైపోయింది? ఎందుకు లోకం చెడిపోయింది? నీకున్న ఆకలి మీద ఉన్న ఆతృత ఉన్న చూసావా? నీకు ఆకలి మీద ఉన్న ఇచ్చి చూసావా? అది సాతాను గారు సొమ్ము చేసుకుంటున్నాడు. అనేక మంది తన అనుసరులను తయారు చేసుకుని ఈ ఆకలి ద్వారా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని నాశనం చేస్తున్నాడు. అన్నదమ్ములు లేరు, అక్కడ ఆ తల్లి బిడ్డలు లేరు, తండ్రి కొడుకులు లేరు. ఆకలి వచ్చినప్పుడు ఎవరికి వాడే ఈ ఆకలి ఎంత విరోధం, ఎంత భయంకరంగా చేసేస్తుందో తెలుసా అండి? ఈ రోజున ఆకలి కోసం ఒక తండ్రి కరువైపోయాడండి. ఒక తండ్రి కన్న తండ్రి కుటుంబానికి ఎంతో చేడైపోయినాడండి. ఈ కట్టుకుని బయటికి గెంటేస్తున్నాడండి. ఒక తల్లిని రోడ్డు మీద ఇడిచేది వెళ్ళిపోతున్నారండి. ఎందుకు? వారికి అన్నం పెట్టాలని, వారు తినే ఆహారం కూడా నేను తినాలని, వారు తినే ఆహారం నా బిడ్డలకు ఉంటుందని, వాడి ఆహారాన్ని నేను పోషించలేనని. ఆకలి ఎంత భయంకరమో ప్రియులారా గమనించండి. ఆకలిని 3 అక్షరాలే మనం చదువుతున్నాం, కానీ ఆ 3 అక్షరాలు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నవేమి. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. ఆకలి 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 ఆకలి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూడలేదు నేను సినిమా, ఒక కాల్ ఫస్ట్ చూశాను. ఆకలి రాజ్యం అని అవుతుంటారు. ఆకలి రాజ్యం. ఇప్పుడు ఆకలి రాజ్యం ఎప్పుడు వచ్చిందో, ఆకలి కోసమే సాతాను గారు అవతారాలు ఎత్తాడు. అనేక మంది అవతారాలు ఎత్తి నీ జీవితాన్ని, నిన్ను నన్ను నాశనం చేసి దేవుని దగ్గరికి చేరుకోకుండా చేస్తున్నది ఆకలే. ఆకలే. నువ్వు ఆకలి పొందినావంటే నీ ఆకలి, వాడు అపవాది నిన్ను అనేక విధాలుగా నిన్ను నాశనం. వాడు వచ్చిందే ఎందుకండి? వాడు వచ్చింది దేనికి చెప్పండి? నిన్ను నన్ను
నాశనం చేయటానికే వచ్చాయి. అన్నదమ్ములు కొట్లాడుతుంటారు భూమి కోసం, నరుక్కుంటారు. పేపర్లో రోజు చూస్తున్నారు మీరు. మా సైడ్ అయితే ఒక ఇంచు అంటే ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది? ఇంచు 2 ఇంచులు 3 ఇంచుల స్థలానికి నరుక్కున్నారు. నరుక్కోవడమే. వాడికి అప్పట్లో కూడా దాంట్లో సరిపోదా స్థలం? సరిపోదా? ఎందుకు? నా పిల్లలకి ఆకలికి దీనికి ఉపయోగపడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి చేస్తుందండి ఈ ఆకలి. యేసు ప్రభు వారిని ఆకలి ఎరిగినటువంటి సైతాను రాళ్లను రొట్టెలుగా తీసుకో, రాళ్ళు కూడా తినేస్తాడు ఆకలి వస్తే మానవుడు. ఈ రోజున బయట దేశాలు పోండి, కొన్ని దేశాల గురించి వినండి. వాళ్ళు మట్టి దొరికింది తినేస్తారు, దొరికిన పదార్థాలు తినేస్తారు. కుక్కను తింటారు, కోతులు. మన దేశంలోనే కోతులు తింటారు, పిల్లుని తింటారు, బల్లుని తింటారు, ఏ టు జెడ్ ప్రతి జీవరాశిని తింటారు. ఎవరు తినబెడుతున్నారు? ఆకలి. ఎవరు తినబెడుతున్నారు నిన్ను? ఆకలి. ఈ ఆకలి అనే అపవాది లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క వర్డ్ నీ జీవితంలో గుర్తున్నట్లయితే, ఆకలి గురించి నీవు పడుతున్న బాధలు చూసావా? అవి నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఈ ఆకలి కోసం, ఎంత ప్రయాసపడుతున్నావు ఈ ఆకలి కోసం. నీ కోసమో, నీ పిల్లల కోసమో, నీ తర్వాత వారి కోసమో ఎంత మందికి విరోధం అయిపోతున్నావు, దేవుడికి విరోధం అయిపోతున్నావు, నీ చుట్టుపక్కల సమాజానికి విరోధం అయిపోతున్నావు. ఆకలి ఎంత భయంకరమైందండి. బైబిల్లో ఆకలి గురించి చదివినప్పుడు చాలా భయంకరమైనటువంటి తలంపులు వచ్చినాయి నాకు. భయంకరమైన స్థితులు తీసుకొచ్చాడు ఆయన. నేను అనేక బైబిల్లో చూసిన, అనేక విషయాల్లో చూసిన, వాక్యానాల్లో చూసిన. ఆకలి అంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో ఉన్నది కనుకనే ఈ రోజున అపవాది మన జీవితాలను నాశనం చేస్తున్నాడు. అందుకే ఆ యొక్క 34వ కీర్తనలో 9లో యెహోవా యందు భయభక్తులు తర్వాత ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడండి? 34 అనేక దినములు బతకగోరు మాట ఉంటుంది చూడండి. అక్కడ 34లో మాట చదువు, గట్టిగా చదువు. అనేక దినములు, అనేక దినాలు బ్రతకగోరాలని అన్నట్లయితే, ఎవడన్నా ఉన్నట్లయితే ఎక్కడికి రావాలి నువ్వు? ఎక్కడికి రావాలి నువ్వు? ఆకలి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. ఆకలి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. తిండి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. ఏమి తినాలి, ఏమి వండాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి సంపాదించాలి మనం నేర్చుకున్నాం. మనం మానవుడి లోకంలో ఎంత సంపాదించినా ఎంత తెలుసా అండి? అంబానీ, ఏ అంబానీ? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అన్నదమ్ములు వాళ్ళిద్దరు. వాడు కొడుకు పెళ్లి చేసాడు. వాడు మామూలు బరువు కాదు, 150 కిలోలో 170 కిలోలో ఉన్నాడు. వాడు పెళ్లి చేస్తే 50,000 కోట్లు ఖర్చు చేశాడండి. ఎంతండి చెప్పండి మీ నోటితోనూ? 50,000 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేశాడు. భారతదేశం ఒక రోజు బతుకుతుందట తెలుసా? వాడు దేని మీద సంపాదించాడో తెలుసా మీకు? మీ ఆకలి మీదే, మీ ఆశ మీదే, మీ కోరిక మీదే వాడు సంపాదించాడు, సంపాదిస్తున్నాడు. తెలుసా? ఆకలి ఎంత భయంకరమైనదో. అది ఆకలి అనేది ఒక రాక్షసుండే. నేను అంటాను ఆకలి అనేది ఒక సైతాన్ రాక్షసి. రాక్షసి అంటే నేను చూడలేదు కానీ అంటారు కదా, ఆకలిని ఏమంటారు? ఆకలి ఒక రక్కసి, పీడించేస్తుంది నిన్ను. తెలుసా? కడుపులో ఆకలి వేసినప్పుడు మనిషికి ఉన్నటువంటి స్థితులు ఏముంటాయో తెలుసా? కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ ఆకలి బైబిల్లో ఎంత భయంకరంగా ప్రవర్తించిందో, ఎంత చేసిందో, ఏం చేసిందో అది ప్రవచనానుసారమే. ప్రవచనం లేకుండా లేదది, ప్రవచనానుసారమే. చూడండి
కొన్ని విషయాలు. యేసుప్రభుకు కూడా ఆకలి వేసిందండి. యేసుప్రభుకి ఆకలి వేయలేదా? వేసింది. మార్కు సువార్త 11:12 ఆయన ఆకలికి అక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆకలితో. అది కాయలు లేవు. అది మనకు ఉపమానంగానే ఆయన ఆకలి కాదు, నీకు ఒక బుద్ధి చెప్పడానికి, నీకు ఒక వాక్యాన్ని బోధించడానికి ఆకలి. చాలా మంది అంటారు ఆయన దేవుని కుమారుడు అయితే ఆయనకి ఆకలి ఎందుకండి అని. ఆయన మనలాంటి శరీరమును ధరించుకున్న ఆయనే కనుక ఆయన గురించి కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. శోధింపబడినను పాపము లేని వాడిగా ఉండేను. పాపం అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు తెలుసా? పాపం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తప్పు అనుకుంటున్నారు. కూటికి చచ్చిపోలేదండి ఆయన, ఆహారానికి సావలేదు. నువ్వు వస్తున్నావు ఆహారానికి, నేను వస్తున్నాను ఆహారానికి. కూటి కోసం బ్రతుకును పాడు చేసుకుంటున్నాం. కూటి కొరకు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకిచ్చిన గొప్ప ధన్యతను పాడు చేసుకున్నారు. ఆదాము అవ్వలాగా మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. ఆయన పాపము చేయలేదట. ఆయన ఏ తప్పు కూడా చేయలేదండి. 40 దినాలు దేవుడిచ్చిన పని ఈ లోకానికి ఎందుకు పంపించాడు చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనమా చూడండి. 5:10 చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, కావు చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. 40 దినాలు ఆత్మ బలం పొందటానికి ఆయన ఆహారం మీద కానీ ఏమి మీద కూడా మనసు పెట్టడానికి నిగ్రహణ కలిగి ఆత్మ బలం పొందడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేశాడు. లాసుడి పాలు తాగి ఉపవాసం ఉంది. ఒక ఫ్రూట్, ఒక బలమైన ఫ్రూట్ తిని ఉపవాసం చేస్తాం. ఎందుకంటే ఆహారం అంటే గడ్డి, ఫ్రూట్ అయితే ఏముంటుందంటే రుచి ఉంటుంది, ఎలర్జీ ఉంటుంది. అక్కడ 40 దినాలు చేశాడు ఆయన. దేవుని కొరకు చేశాడు. చెప్పాలి మీరు వెంటనే. ఆత్మశక్తి, ఆకలి అనే ఆ యొక్క అపవాదు లక్షణాలు నశించిపోవటానికి నేను గుర్తు చేస్తాను, చదివించలేను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను రక్షించుకున్న తర్వాత వాళ్ళు భోజనానికి వెళ్ళారు. ఊర్లోకి భోజనాలు అట్టుకొచ్చేసి అంటారు 5 శిష్యులు, అయ్యా భోజనాలు తెచ్చేసాం రా తిందామంటారు. అప్పుడు ఏమంటాడు ఆయన? చెప్పేయండి, చదవద్దు. మీకు తెలియని ఆహారము నాకున్నది, దానికోసం వచ్చాను. మనం ఎందుకు వచ్చాం చెప్పాలి ప్రియులారా. నేను ఎదురుకి వెళ్ళాలి, చెప్పాలి, కొంత టైం అయిపోతుంది. మనం ఎందుకు వచ్చాం? తినటానికి, అంతే కదా. తినటానికి, సంపాదించుకోవటానికి, ఇక్కడ ఉట్టి కట్టుకుని ఊరేగటానికి వచ్చాం మనం. ఇక్కడ కదలడం మనం అసలు తెలుసా అండి. మనము ఏమనుకుంటున్నామంటే జీవితం స్టాండర్డ్ అనుకుంటున్నాను. ఈ రోజు కనపడితే 1 గంటలో కూడా నువ్వు నేను కనపడం. ఆయన కృప కాబట్టే ఈ రోజు వరకు మనం క్షమిస్తున్నాడు. ఆయన 40 దినాలు నిద్రాహారాలు మాని 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రయత్నం చేశాడు, తన శరీరము తన లొంగపరుచుకోకుండా. అందుకే ఫిలిప్పు పత్రికలో మాట్లాడతాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి. వెంకటేష్ గారు చాలాసార్లు చెప్తాడు ఈ మాట. ఆయన శరీరంలో ఏమున్నదట? 2 చదువు చాలాసార్లు చెప్పాలి.
పిలుపు పత్రిక, కొలసి పత్రికలోన దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వ లక్షణాలు ఉన్నాయి చూసావా? అవి ఆకలి వేయనివ్వో, అపవాదికి లోబడనివ్వో, పాపము చేయనివ్వో, చెడు చేయనివ్వదు. క్రీస్తుకున్న గొప్ప లక్షణం అది. క్రీస్తు ద్వారా పుట్టిన నీకు నాకు ఉన్నటువంటి దరిద్ర లక్షణం ఏంటో తెలుసా? ఆకలికి సావటం. ఆకలి కోసమే సావటం. తెలుసా అండి? ఆకలి కోసమే మనం చదువుతున్నాం. ఆకలి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎక్కడ కనపడితే అక్కడ తినేస్తాడు. అది మేకలాగా. రోడ్డు మీద వెళ్తా ఉంటే మేక చెట్టు వెళ్తుంది అనుకోండి, మేక ఆ చెట్టుని దొరుకుతుంది, ఈ చెట్టుని దొరుకుతుంది. పొట్టెలాగా వస్తుంది మేకను. చూసారో లేదో మీరు? ఇలా చెప్తే ఈయనకి బాగా తెలుసు, వెంకటేష్ గారికి. ఇలా వస్తుంది పొట్ట. కనపడ్డ దాన్ని ఎలా తింటాడు వీడు మేక అంటే వీడు. తెలుసా వీళ్ళారా? ఆకలి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. యేసు ప్రభు వారు దాన్ని జయించారు. ఆయన జయించారని మనలాగా బలహీనతలు లేవనా? ఉన్నాయి. బలహీనమైనటువంటి శరీరాన్ని మనలాంటి శరీరంలోనే ఆయన ఉన్నాడు, కానీ దేవత్వం యొక్క లక్షణాలు ఆ శరీరంలో కలిగి ఉన్నాయి. తిండికి దేనికి ఆయన లోబడలేదు ఆ శరీరం. చూడండి, ఆ మాట అంటాడు చూడండి. ఆయన చేసినటువంటి పని ఎబ్రియల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం. ఆయన అంగీకరింపబడ్డాడు కుమారుడిగా. నిన్నేం చేయాలనుకుంటున్నాడు? నిన్నేం చేయాలని వచ్చాడండి ఆయన? కుమారుడిగా చేయడానికే వచ్చాడు ఆయన. నిన్ను నన్ను కూడా ఏం చేయాలనుకుని వచ్చాడు ఆయన? కుమారుడిగా చేయాలని. మనం ఏమనుకున్నాం? మనం లేదయ్యా, అర్హత లేదయ్యా, నాకు అంత అర్హత లేదు. అరే, నా కుమారుని బలి చేసి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆ ఆకలిని, ఆ లోకాసుల్ని, ఇట్లన్నీ నాశనం చేయటానికి పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు చిందించాను రా బాబు, నీవు నా కుమారుడు అని ఏంటంటే లేదంటాం మనం. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. మా డాడీ తిట్టేవాడు నన్ను. గతి గాడిదలేవాలంటే నా ఉద్దేశం గద్దెలెక్కించాలంటే ఎక్కడ నడుస్తుంది రానివాడు. నన్ను చదివించేటప్పుడు ఏదో ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాడు. పెద్ద ఆఫీసర్ అయిపోవాలి నా కొడుకు అనుకున్నాడు మా డాడీ. ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి అన్న తొందరగా. ఎవరిని కాస్తున్నాను నేను? గాడిని కాస్తున్నాను. ఏం కాస్తున్నాను నేను ఇప్పుడు? గొర్రెలు ఎందుకు అంటారండి? నీకు గొర్రెవా నువ్వు? గొర్రె లక్షణాలు ఉన్నాయా నీకు? ఉండాలని అనుకో, అంతేగాని గాడిదే. ఇవన్నీ గాడిదే. మొయ్యాల వాక్యాన్ని మోసిన తర్వాత గొర్రె పిల్ల కావాలి. ఇప్పుడు గాడిదలయ్యి యేసుక్రీస్తు వాక్యాన్ని మొయ్యాలి. భారమైనది కాదు, సులువైనదే. అదేగా నా బతుకు అలాగే అయ్యింది అంటే నా గురించి చెప్పుకుంటున్నాను అనుకో. కనుక ప్రియులారా, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని ముగిస్తాం. అసలైన మాటలు మనం. కనుక మన దేశం ఎటువంటిదంటే చాలా మంది పేద దేశం అన్నమాట. ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా పేద దేశమే. ఎక్కువ పేదవాళ్ళు ఉన్న దేశం ఎదురా అంటే భారతదేశం. ఎక్కువ మంది జనాభా. ఇక్కడ కుల మత విచక్షణ చేసి మరి ఈ రోజు పాలకులు ఏం చేస్తున్నారంటే ఒక ఆత్మాయమైన స్థితి చేసి వీళ్ళ దరిద్రులు చేస్తున్నారు. ఈ రోజు వాడికి వాళ్ళనేది ఒక మత సంబంధమైన స్థితిలోకి తీసుకెళ్లి విచక్షణ చేసి వీళ్ళు ఇంకా పేదవాడిని చేస్తున్నటువంటి దేశంలో భారతదేశం మొట్టమొదటిది. తెలుసా అండి? మనం దరిద్రులు కావటానికి మన పాలకులు సరిలేరు. ఎవరు విన్నా పర్వాలేదు, నాకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. సమానత్వం చూసినది ఒక్క బైబిలే.
మానవుని సమానంగా చూసింది ఒక్క బైబిలే. నువ్వెన్ని గ్రంథాలు తీసుకురా, అక్కడ వ్యత్యాసాలు కనపడతాయి. ఎన్ని మతబోధ గ్రంథాలు తీసుకురా, వాటిలో తేడాలు ఉంటాయి. కానీ క్రీస్తు దగ్గర మాత్రము తేడా లేదు. కనుక క్రీస్తు మన దేశాన్ని ప్రేమించాడు గనకే, మనమందరము సమానంగా ఉండాలని దేవుడు ఆశించాడు గనుకనే మనకి సమానత్వ సువార్తను ప్రకటిస్తున్నాడు. మనకి ఆయన సువార్త ఎటువంటిది తెలుసా? గొప్పోళ్ళు పేదోళ్ళు అని లేదు. అక్కడ అంటాడు పాత నిబంధనలో, గొర్రె పిల్లయు కోడెళ్ళును పామును పిల్లగాడు ఒకే చోట ఏం చేస్తారో సావాసం చేసి ఆడుకుంటారంటే ఇవన్నీ. పిల్లగాడు ఆడుకుంటాడు దేంతో? నాగుపాముతో ఆడుకుంటాడు పిల్లగాడు. గొర్రె పిల్ల దేంతో ఆడుకుంటది? సింహంతో ఆడుకుంటది. ఎక్కడది? ఎక్కడ చెప్పాలి మీరు? ఎక్కడా? తర్వాత చెప్తాను. ఎక్కడా చెప్పాడైనా, మీరేమి చెప్పండి. ఎక్కడా? ఎక్కడది? ఎప్పుడది? నువ్వు సరైన మారు మనసు పొంది ఈయన చెప్పినట్టుగా గొర్రె పిల్లగా అయినట్లయితే ఇక్కడ అన్నీ ఉంటాయి. అన్ని గొర్రెలే. అప్పుడు పుళ్ళు ఉండవు, సింహాలు ఉండవు. అర్థమైందా? నీలో ఉన్నటువంటి స్థితి నాశనం అవ్వాలి. ఈ ఆకలి స్థితి ఉన్నది చూసావా? ఈ స్వార్థ స్థితి ఉన్నది చూసావా? ఈ అసూయ స్థితి ఉన్నది చూసావా? ఈ మత్సరము నిన్ను కుళ్ళబెడుతుంది. మత్సరం ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? మత్సరం ఎక్కడ ఉంటుందండి చెప్తాను నేను. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తాను. మత్సరం ఎక్కడ ఉంటుంది? బైబిల్లో చెప్పాడు. మత్సరము ఉన్నది. ఎక్కడ ఉంటుంది? ఎముకల్లో ఉంటుందండి. ఎముకల్లో ఉంటుంది మత్సరం. అసలు ఎముకల్లో ఎందుకు ఉండాలి మత్సరం? మత్సరం ఎముకల్లో ఎందుకు ఉండాలి? అందుకనే నేను మొన్న చెప్పినాను. నేను ఆదాముని చేసిన దేవుడు అవ్వని ఎముకతో ఎందుకు చేశాడు అని నేను చెప్పినాను. అది చెప్దాం అనుకున్నప్పుడు ఏదో సబ్జెక్ట్ వచ్చేస్తుంది నాకు ఆలోచన, మళ్ళీ అది వెళ్ళిపోతున్నాను నేను. కనుక ప్రియులారా గమనిద్దాం, మనం ఇవన్నీ నాశనం చేస్తున్నాయి మన జీవితాన్ని. కనుక మనం ఈ రోజున ఆకలి ఎందుకు మనల్ని ఇలా సర్వనాశనం చేస్తుంది? మన దేశాన్ని సర్వనాశనం. ధనికుడిగానే ఉంటున్నాడు, పేదవాడు ఇంకా కడు పేదవాడు అయిపోతున్నాడు. మరి ఎరిగినవాడు, తెలిసినవాడు, విద్యావంతుడు మరి మూఢత్వ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నదేంటో అర్థం కావట్లేదు, వాళ్ళు బోధిస్తున్నదేదో అర్థం కావట్లేదు, వాళ్ళు అనుసరిస్తున్నదేదో అర్థం కావట్లేదు. కారణం ఏమిటో తెలుసా? ఈ లోకంలో ఆకలి ఏలుతున్నది. మన దేశాన్ని ఏం వెళ్తుందండి? ఆకలి వెళుతుంది. ఈ ఆకలితోనే స్వార్థం పుట్టింది, ఆకలితోటే దేశం పుట్టింది, ఆకలితోటే అసూయ పుట్టింది, ఆకలితోటే సమస్తమైన కీడులు మానవుడికి వ్యాపించాయి. కనుక ఆయన అంటున్నాడు, నా యందు భయభక్తులు ఉన్నట్లయితే మీకేముంటది? ఏ మేలు కొదువు లేదని ఆయన చెప్తుంటే మనం కీళ్ల దగ్గరికే పరిగెడుతున్నాం. ఈ ఆకలి పాత నిబంధనలో ఏం చేసిందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన భారతదేశం గురించి మనకు తెలిసింది లేదు, తెలియంది లేదు. మన దేశము చెప్పుకోవటానికి హిందూ దేశం అంటే ఒక ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మికత అనే అర్థం పెట్టుకుని వీళ్ళు మనల్ని పచ్చగడ్డి కోట గతకు ప్రతిదీ తిని పెడుతున్నారు. ఆవు ఉచ్చ తాగేవాడు ఒకడు, నేను అనకూడదు అని కానీ చెప్తున్నాను. ఉచ్చ తాగేవాడు ఒకడు, పేడ తినేవాడు ఒకడు, ఇంకోటి తినేవాడు ఒకడు. ఎంత మూర్ఖతలోకి వెళ్ళిపోయిందండి. చదువులు ఎందుకండి? చదువులు ఎందుకు వీడికి? విజ్ఞానాన్ని ఇవ్వలేని చదువులు ఎందుకు? ఎందుకంటే విజ్ఞానాన్ని ఇవ్వని చదువులు? వాడికి జ్ఞానం లేని చదువు ఎందుకు అంటున్నాను? డిగ్రీలు చదువుతున్నాడు, పేడ తింటున్నాడు. ఆకలి ఇంకా బతకాలంటే ఆవుచ్చ తాగాలి. ఎంత భయంకరమైనటువంటి స్థితికి భారతదేశాన్ని తీసుకెళ్ళిందండి ఈ ఆకలే. అనేక దినాలు బతకాలనే ఆశ, అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడన్నా ఉంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన నా దగ్గరికి రమ్మంటున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? లోకం వైపు వెళ్తున్నారు. ముగించుకుందాం, కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, కొన్ని మాటలు చూపిస్తాను నేను. ఈ ఆకలి గురించి ముగించేస్తాను.
ఏలియా కాలంలో కరువు వచ్చిందండి. ఏలియా కాలంలో కరువు వచ్చింది, ఎలీసా కాలంలో కరువు వచ్చింది. మరి ఆ కాలంలో అనేకమైన కరువులు వచ్చాయి. అనేక కరువుల్లో మరి చూసినట్లయితే మరి మన ప్రవచనానుసారమైనటువంటి స్థితి దేవుడు ముందుగానే చెప్పాడు. ప్రతి విషయం కూడా ద్వితోపదేశ కాండంలో చెప్పాడు, ముందే రాబోయే రోజుల్లో జరగవలసింది. చూడండి, ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 53 నుంచి చదవండి, 57 వరకు వరుసగా చదవాలి. ఇబ్బందిలోను ఏం తింటాడంటే అప్పుడు కరువత్తి ఏం తింటాడండి? ఇంకేం దొరకదు, ఏమి దొరకదు. కన్న తల్లి ఆకలి అని మాటిస్తే తట్టుకోలేని తల్లి ఎవరు తినేస్తుంది? కరకే పిల్లల్ని తినేస్తుంది. చదవండి. అది అక్కడ చూడండి, ఆ పిల్లలు తినేటప్పుడు కూడా భర్తకు పెట్టడు. స్త్రీ లీవ్ అనే ఒక సినిమా వచ్చిందండి, ఇంగ్లీష్ సినిమా. లీవ్ అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. దాంట్లో ఒక మహారాణి కడకి 2 పిల్లల కన్న తర్వాత ఆఖరికి ఆమె ఏం చేసింది తెలుసా? ఆఖరికి కరువు వచ్చిన దేశంలో తినటానికి తిండి లేదు, గర్భిణితో ఉంది 9 మాసాలు. ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది, దూర ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ కని ఆ బిడ్డను, ఆ కన్న బిడ్డను తిన్నది. ఎవరికి పెట్టరు, తన భర్తకు దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిపోయింది? తిడతాడానా? రంగరాజు గారు ఎందుకు తిడతాడని కాదు, అడుగుతాడని, నాకు కూడా కొంచెం ఎట్టమని అడుగుతాడని అక్కడికి వెళ్ళిపోయింది. ఆ పిల్లగాని కని అక్కడ తినేసింది. ఇంత భయంకరమైన మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆకలి అంత భయంకరమైనది, ఆకలి అంత ఘోరమైనదండి. చెయ్యరాని పనులు చేయిస్తుంది ఈ ఆకలి. చెయ్యకూడని పనులు నీ జీవితాన్ని చేయించేది ఆకలే. ఈ ఆకలిని జీవితంలో కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ ఆకలి ఎలా కంట్రోల్ చేసుకోవాలో దేవుడు చెప్తాడు. ముందు 2 మాటలు చూసుకుందాం. చూడండి, ఇంకా చదవమ్మా, 57 వరకు చదువు. ఉండదు. మావిని కూడా తినేస్తారట. మావిని కూడా తినేసే రోజులు వస్తున్నాయి. రాలేదనుకుంటాను, అనారోగ్యం జరిగింది అనుకుంటున్నా. ప్రియ సహోదరి, నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నేను అది చూపిస్తాను మీకు. ఈ రోజు వస్తున్న కరువులు అలాంటి భయంకరమైన ఎదరి. ఆ రోజునే యేసుప్రభు చెప్పేళ్ళాడు కరువు గురించి. ఎంత భయంకరమైన కరువులు వస్తున్నాయి. ఈ రోజున దేవుని వాక్యానికి, దేవునికి దగ్గరగా రాకపోయినట్లయితే, దేవుని సన్నిధికి రాకపోయినట్లయితే నీ జీవితం, నా జీవితం కూడా అంతే. మాయకునే రోజులు వచ్చేస్తున్నాయి. స్త్రీ కని తనకు వచ్చిన వ్యర్థమైన దాన్ని కూడా తింటుంది. తనకు పుట్టినటువంటి అల్లారి ముద్దుగా 9 మాసాలు పోషించి పెంచి గర్భంలో వాటి కోసం ఎంతో ఆశపడినటువంటి తన బిడ్డలను సహితము కడకి తింటాది. చూడండి, లేవికాండం తొందరగా ముగించుకుందాం, తొందరగా చదవాలి. లేవికాండం 26వ అధ్యాయం 24వ వచనం నుంచి. మిమ్మల్ని దండించదను, రప్పించదను,
తృప్తి పొందరు. పిల్లలు తినేసా కూడా తృప్తి పొందరు. భర్త కనపడితే భర్తను తినేస్తాం. ఆకలి 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 ఎంత భయంకరమైందంటే అండి, అంత భయంకరమైనది తెలుసా అండి. చచ్చిపోయిన శవాలు తిన్నారు ఇజ్రాయేలీలు, చచ్చిపోయిన మృతదేహాలు తిన్నారు ఇజ్రాయేలీలు, చనిపోయిన మృతదేహాలు పడుంటే తిన్నారు. ఆకలి కరువు. ఆకలి అంత భయంకరమైనది. ప్రియ సహోదరి, ఇది భయంకరమైన దినాలు ఎదట మన జీవితాల్లో రాకబోతున్నాయి. అటువంటి దినాల్లో నువ్వు బ్రతుకున్నట్లయితే నీ జీవితంలో ఆకలి నిన్ను వేండించుకోకుండా అనేక దినాలు బ్రతకగోరాలంటే దేవుని దగ్గరికి భయభక్తులు కలిగి ఉండు. ఈ ఆకలి నిన్ను కూడా ఏడిపిస్తుంది. నీ పిల్లలకు పెట్టుకోకుండా, నువ్వు కన్నా పిల్లలకు పెట్టుకోకుండా నువ్వు తినేయాలనిపిస్తుంది, వాళ్ళకు దోసుకుని తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళనే తినేయాలనిపిస్తుంది. ఆకలి అంత భయంకరమైనటువంటి మరి గొప్ప ఘోరమైనటువంటి శత్రువు అది నీ జీవితంలో. ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఒక మాట 29 చదివేయండి. మీరు మీ కుమారుల మాంసమును తిందరు, మా కుమార్తెల మాంసమును తిందరు. కనుక కుమారుల మాంసాలు తినేస్తారు. రాజు దగ్గరికి 2 వచ్చారు. ఒక రాజు దగ్గరికి 2 స్త్రీలు. అయ్యా, కరువున్నది రోజుల్లో, కరువున్నది రాజు దగ్గర ఏమి లేదు, ఏం తీర్పు తీర్చాలయ్యా? అయ్యా, మా ఇద్దరికి ఆకలేసిందయ్యా, ముందు ఏమన్నది మన ఇద్దరం కలిసి ముందు నీ కూతురుని తినేద్దాం, నీ కూతురుని తినేసిన తర్వాత నా కూతురుని తిందాం అన్నది. కానీ నా కూతురుని తిన్న తర్వాత ఈమెం చేసింది? తన బిడ్డను దాచి పెట్టింది, తీర్పు తీర్చమంటుంది. ఆకలి చూడండి. కనుక అటువంటి దినాలు మన జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే మనం సింహము పిల్లలమైతే, సింహము పిల్లలము. మనం ఎవరి పిల్లలమండి? మనం యూదా గోత్రపు యొక్క సింహపు పిల్లలం మనము. ఈ జీవితంలో ఆ యొక్క ఆలోచన కలిగి ఉండు, ఆలోచన కలిగి ఉండు. చూడండి, ఇర్మియా కాలంలో అదే జరిగింది. ఇర్మియా ఏడ్చాడండి. ఇర్మియా ఇశ్రాయేలుని బట్టి ఆ ఇర్మియా గ్రంథం చదివితే ఉంటది. ఆ ఇర్మియా వాళ్ళు చేసిన పనులకి అన్ని ఏడ్చి విలాప వాక్యాలు రాశాడు. ఏడ్చి రాశాడు విలాప వాక్యాలు. ఏమని రాశాడు? 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా తాము పిల్లలను వండుకొనెను, ఆహారమయ్యేది. కనుక చూడండి, వాళ్ళకి ఆహారమయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఇదంతా దేని వల్ల వస్తుందంటే ఆకలికి నువ్వు లోబడినట్లయితే. ఇదేదో చెప్పాల సరదాగానే నేను గొప్ప వాక్యం చెప్పాలని కాదు ప్రియులారా. నీకు ఆకలి అనేది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎదటి వ్యక్తికి తినుకోకుండా స్వార్థం నీలో పుడుతుంది. అది తల్లి అయినా, తండ్రి అయినా, అత్త అయినా, మామ అయినా, ఎవరైనా సరే, సహోదరుడైనా సరే, ఆకలిలో ఉన్నది ఏమిటి తెలుసా? గొప్ప స్వార్థము, భయంకరమైన స్వభావం. ఆ ఆకలి నిన్ను సర్వనాశనానికి తీసుకెళ్తారు. కానీ 2 మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 8వ వచనంలో మాట అంటాడు. ఇవన్నీను ఎప్పుడొస్తాయండి? ఇవన్నీ ఎప్పుడొస్తాయి చెప్పండి, తొందరగా వెళ్ళిపోదాం. ఎప్పుడొస్తాయి ఇవన్నీ? ఎప్పుడొస్తాయి? యేసుప్రభువు గారు మాట్లాడుతున్నది 24వ అధ్యాయంలో నాహావు కాలంలో ఉన్నట్లు ఎవరి కాలంలో ఉంటదండి? మనుష్య కుమారుని రాకడ దినములలో ఉంటావే.
ఎప్పుడు వస్తుంది మనిషి కుమారుడు రాక? ఎదురుంది మనకి, బతికుంటే ఉంటది, మనకు కూడా కరువు ఉంటది, ఈ భయంకరమైన ఆకలి ఉంటది మన జీవితాలు నేర్పించడానికి. తెలుసా? భయంకరమైన ఆకలి మన జీవితాలకు ఉంటది కనుక అటువంటి దినాలు నీ జీవితంలో కరువులు రాబోతున్నాయి. కరువులు, కాటకాలు, భూకంపాలు, తుఫానులు, ఇవన్నీ యేసుప్రభు రాకడకు సూచనలు. యేసుప్రభు రాకడకు సూచనలు. బైబిల్ నువ్వు నమ్మినట్లయితే, బైబిల్ విశ్వసించినట్లయితే నువ్వు దీని గురించి కొంతైనా మేల్కోవాలి, జాగ్రత్త పడాలి నువ్వు. మరి ఇంత గురించి ఆకలి గురించి చెప్పారు, మాకెందుకండి ఇది అని అని అంటలేదు ఎవరండి? ఎప్పుడు వాళ్ళు తిన్నారు పిల్లల్ని, వాళ్ళు తింటే మాకెందుకని చెప్తున్నారు ఈ సంగతి అని ఎవరు అడగట్లేదు నన్ను. మాకెందుకండి ఈ సంగతి? యేసుప్రభు ఏం చెప్పాడంటే, మనకేం చెప్పాడంటే, లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం ముందు చదువుకుందాం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఆకలితో ఉంటే తృప్తి ఎలాగొస్తుందండి చెప్పండి? ఈయన ఏమంటున్నాడు ఆయన యేసుప్రభు వారు? మీరు ఆకలితో ఉంటే ధన్యులు అంటున్నాడు. ఆకలితో ఉంటే ధన్యులు ఎలాగొస్తాం? ఆలోచించాలి కదా. మీరు ఇప్పుడు ఆకలి కొన్నవారు, అదెందుకు మత్తయి సువార్తలోకి వెళ్దాం, 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అక్కడ చాలా క్లియర్ గా ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడి. మీరు ఆకలి ఉన్నా సరే నిన్ను దేవుడు తృప్తిగా ఉంచుతాడు. అందుకే సింహపు పిల్లలైనా లేమి కలవై ఉండొచ్చు గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొద్దిగా ఉండదు. కనుక నువ్వు ఆకలి కొంటున్నావా? ప్రభు నిమిత్తం జీవించు. యేసు ప్రభు వారు దేవుని నిమిత్తం జీవించాడైనా, ఆయన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట కొరకు ఆయనను కనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవత్వ లక్షణాలు ఆయన శరీరంలో ఇమిడి ఉన్నాయి. ఆయన దేవత్వ లక్షణాలు ఇష్టం వచ్చినట్టు పనికిరాంది ప్రతిదీ తినలేదు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అనేక దినాలు ఆయన మరి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. ఈ జీవితంలో ఈ ఆకలి అనే మహమ్మారిని, ఈ ఆకలి అనే ఒక భయంకరమైనటువంటి మహమ్మారిని చంపడానికి ఈ జీవితంలో కావాల్సింది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశ్రయం నీకు కావాలి. అందుకే ఆకలి ఎంత భయంకరమైందో విన్నాం. అందుకు మనల్ని ఏమంటున్నాడో తెలుసా ఆయన? అదే లూకాసు వార్త 6వ అధ్యాయం 25వ వచనం. అయ్యో ఇప్పుడు ముందేమన్నాడండి ఆయన? ఏమన్నాడు? అయ్యో అన్నాడు. అది అక్కడే అన్నాడు. ఏమన్నాడంటే అయ్యో అని ఎప్పుడు అంటామండి? చెప్పండి తొందరగా, నిశ్చితీకరించి గమ్మని ఎదరికెళ్ళిపోతా. చెప్పండి, అయ్యో అని ఎప్పుడు అంటారు? నువ్వు నష్టంలో పడిపోయినప్పుడు, బాధలో పడిపోయినప్పుడు అయ్యో అంటాడు. అయ్యో పడిపోయాడా, అయ్యో అలా జరిగిందా, అయ్యో. ఇప్పుడు మనల్ని ఈయనేమంటున్నాడు? అయ్యో ఇప్పుడు కడుపు నిండు ఉన్నవారు రారా. అదేంటి కడుపు నిండితే ఇంకా అక్కడ ఎక్కడ వస్తుందండి? అర్థమవుతుందా వాక్యం మీకు? లేదా చెప్పాలి నాకు. ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారు లారా. ఇప్పుడు నిండిందని సంతోషిస్తున్నావేమో, ఇప్పుడు బాగానే ఉందని పరిస్థితులు ఆలోచిస్తున్నావేమో. ఒక రోజున మీరు ఏం చేస్తారు? ఆకలి కొందరు. ఒక రోజున మీకేముంటది? ఆకలి ఉంటది.
తీరని ఆకలి నిన్ను ఏడిపిస్తుంది, తీరని ఆకలి నిన్ను చంపేస్తుంది. ఇప్పుడు కడుపు నిండిందని సంతోషిస్తున్నావా? ఇప్పుడు ఇంటి నిండా సమృద్ధిందని సంబోధిస్తున్నావా? ఈ రోజున కడుపు నిండిందని సంతోషిస్తాను. నీకు ఒక దేవుని ఏం పెట్టాడు దేవుడు? ఒక దినాన్ని నీవు ఆకలితో సావలసిన దినాలు ఉన్నాయి. ఆకలి పొందుదు. తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన, అయ్యో ఇప్పుడు నవ్వుకుంటున్న వాళ్ళారా, సుఖిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్న వాళ్ళారా, మీరు దుఃఖించేస్తారు, ఏడుస్తారు. అప్పుడు దిక్కెవడో ఉండడు. ఒకడు ఉన్నాడు, ఆడెవడాడు? నరకంలో ఉన్నాడు. 16వ అధ్యాయం లోకసు వార్త 25వ వచనంలో 20వ వచనం నుంచి చదవండి. వాడి గురించి బాగుంటది. 20 తర్వాత చదివేమా, చదివే ఈ మాట కావాలి మనకి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, బాధ దేనికి పడుతున్నాడు? బాధ దేనికి పడుతున్నాడు చెప్పాలి. వెన్నీ చెప్పాలి మీరు. తినటానికి ఏం లేదు. ఇక్కడ తిన్నవాడిని చూడకోకుండా తిన్నాడాడు, సుఖించాడాడు, కడుపు నిండా తిన్నాడాడు, ఇష్టమైనవి తిన్నాడు, శ్రేష్టమైనవి తిన్నాడు. వాడు ధనవంతుడు. వాడు కేది కోరితే అది వచ్చింది. వాడి కాడికి జొమాటోలు వచ్చాయో, ఇంకోటి పిజ్జా వచ్చిందో, గిజ్జా వచ్చిందో, ప్రతిదీ తిన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమి లేదు. వాడికి ఆహారము లేదు, నీళ్లు కూడా లేవు. చదవండి ఇప్పుడు చదవండి. లాజరును పంపు. ప్రియ సహోదరి, 34వ కీర్తనలు అంటాడు, ఎవడైనను బతకగోరిన ఎడల, బతుకంటే ఈ లోకంలో బతుకు కాదు, నిత్యత్వపు బతుకు, క్రీస్తులో బ్రతుకు, ఒక క్రైస్తవుడిగా బ్రతుకు, సింహము పిల్లల బ్రతుకు కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోగ గోత్రపు బిడ్డలుగా ఆయన కలిగిన క్రైస్తవుడిగా నువ్వు బ్రతికి ఉండాలి అని అంటే, అనేక దినాలు బ్రతికి ఉండాలంటే ఆకలి మహమ్మారికి నువ్వు బలవద్దు. ఆకలిని చంపుకున్నాడు ఆయన ఆకలిని చంపుకున్నాడు. వీడిక్కడ ఆకలి తిన్నాడు, అక్కడికి వెళ్ళినాక ఏమంటున్నాడు? ఆకలి ఆకలి ఆకలి. ఇప్పుడు వరకు ఏడుస్తున్నాడు. నీకు వినపడుతుంది, కానీ వినపడుతుంది ఎప్పుడైనా ఎవరికన్నా? వినపడుతుంది మనకి, వినపడుతుంది. ఆ వాక్యం చదివినప్పుడే వినపడుతుంది. మనకు కూడా అదే ఆకలి వేస్తుంది అని వినపడుతుంది మనకు కూడా కదా. జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు కడుపు నిండా తింటున్నాం, ఈ ఆకలి ఒక రోజున మనకి ఈ అన్నం ఉండదు. అప్పుడు ఆకలి కొంటాం, దుఃఖిస్తాం, ఏడుస్తాం. ఆకలి కొరకు కడుపు నిండటం కొరకు గిజగిజ కొట్టుకుంటాం. అప్పుడు నీకు ఆకలి పెట్టేవారు ఉండరు. ఇప్పుడే నువ్వు మత్తుడు అయిపోయినావా? ఆహారం ద్వారా, పానము ద్వారా. ఒక మాట అంటాడు లోకసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట అంటాడు. 21వ అధ్యాయం 34వ వచనం. ఇంకా 2 మాటలు ముగించేస్తా. తిండి వల్ల నన్ను వచ్చేస్తుంది ఆ దినము. యేసు ప్రభు వచ్చాడంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు తింటున్నావు, కడుపు నిండా తింటున్నాను, చాలా నాకు సంతోషం ఉంది. ఒక రోజు ఏడవలసి వస్తుంది, ఒక రోజు దుఃఖపడవలసి వస్తుంది. లోకసు వార్తలో చాలా బాగుందండి. లోకసు వార్త 21:34. అదే తిండి వలనను, మత్తు వలనను, అధిక విచారాలు మనకి. పొద్దున్నైతే సాయంత్రంలో అయితే అసలు నిద్ర అంటదో. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయలేను.
నీ వల్ల ఒక ఎంట్రుక నలుపు తెలుపు చేయలేవు అన్నాడు అంతే. ఆయన నువ్వెంత ప్రవాసపడినా సరే అది నేను అనుమతి ఇవ్వాలి, నేను అనుమతి ఇవ్వాలి, అప్పుడు నువ్వేమన్నా చేయగలవు. నేను లేకుండా నువ్వేమి చేయలేవు. అందుకే నన్ను పంపిన తండ్రి అని యేసుప్రభు ఆయనకు లోబడి జీవించాడండి. నన్ను పంపిన తండ్రి మాట అన్నాడు ఆయన. నా మాట అని అన్నాడు ఎక్కడన్నా? నా మాట అనలేదు, నా ఉద్దేశం అని అనలేదు ఆయన. నా తండ్రి మాట, నా తండ్రి చిత్తము అన్నాడు ఆయన. తెలుసా, నిన్ను కన్న తండ్రి, లోకంలోకి పంపించిన తండ్రి ఎంత బాధపడుతున్నాడు. కుక్కలాగా పండులాగా ఈ లోకంలో కడుపు నిండా తిని బ్రతికి సంతోషిస్తున్నామే. ఒక దినాన్ని ఏడ్చే దినము, ఇది లేని దినము ఒకటి ఉన్నదని గుర్తు చేసుకో ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరుడా, ప్రియ దైవ జనాంగమా. ఒక దినం మన జీవితంలో ఉన్నది. అప్పుడు ఆ ధనికుల్లాగా అల్లాడిపోతాం, ఆ ధనికుల్లాగా కొట్టుకుంటాం మనం. అటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా ఉండాలంటే ఈనాడే ఆయన వద్దకు వెళ్దాం. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలునో కొదువ ఉండదు, ఏది కొదువ ఉండదు. ఆయన అన్ని చూసుకుంటాడు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యముని వెతుకుడి, తరువాత మీకేమి కావాలనో లోక తండ్రికి తెలియదు. ఆ పువ్వులను చూడండి, ఎంత అందంగా బట్టలు కట్టాను నేను. ఆ పువ్వులకి ఎంత అందంగా మీరు రంగురంగు చీరలు వేసుకోవాలని అనుకుంటున్నారే, ఇంత అందమైన చీరలు వేసుకోవాలనుకుంటున్నారే, కానీ వీటికంటే నేను ఎంత అందంగా నేను ఇచ్చినటువంటి పువ్వు ఉన్నది. నేను ఇచ్చినటువంటి పువ్వు, నేను ఇచ్చినటువంటి పిట్ట, నేను ఇచ్చినటువంటి పక్షి ఎంత అందముగా ఉన్నది మీకంటే. అది నేనిచ్చానే, నన్ను ఆశ్రయించింది, అది నా మీద ఆధారపడి బతుకుతుంది. అది నువ్వు నన్ను నా మీద ఆధారపడుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఈ రోజున కడుపు నిండుతుంది, రేపు నీ కడుపు కాలుతుంది. అప్పుడు ఏడుస్తావు, అప్పుడు దుఃఖిస్తావు, నీకు తిండి ఉండదు, ఆకలి కొంటావు, ఏడుస్తావు. ఆ దినములు రాకముందే నీ జీవితంలో, నా జీవితంలో ప్రియ సహోదరి, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినాలు రాకముందే మరి అపోస్తుల కార్యము 14:22 అంటే అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరారంట. అనేక శ్రమలు అనుభవించైనా సరే క్రీస్తు కొరకు బ్రతకాలి, మనం క్రీస్తులో ఉండాలి, మనం ఆయన బిడ్డలుగా బ్రతకాలి. అప్పుడు ఈ లోకంలో ప్రతిదీ మనకు అవసరం తీర్చబడుతుంది. ఆకలికి లోబడుతున్నావా? ఆకలి అంత భయంకరమైనదండి. ఈ రోజున నీవు తింటున్న ఆకలి, తింటున్న నీకు, ఈ అన్నంలో నీకు ప్లేట్లో పెట్టినటువంటి ఆహారము, నీకు టేబుల్ మీద పెట్టిన ఆహారము ఒక రోజున ప్రభు నీ కొరకు సిద్ధపరిచిందే. అది గుర్తించుకో. ఆ ప్రభు కొరకు నేను తింటున్నా, నేను ఆ ప్రభు కొరకు బ్రతకాలి, ఆ ప్రభు కొరకు జీవించాలి. ఆ ప్రభువే నాకు ఇది ఇచ్చాడు, ఈ ఆకలి ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు, దీన్ని తిని నేను ఆయన పని చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కొరకు నేను ఇంకొకరిని ఆయన లోనికి తెచ్చి వారి జీవితాల్లో కూడా నెమ్మదిని, సమాధానాన్ని, అనేక దినాలు ఇక్కడ చచ్చిపోయినా అక్కడ లాజర్లాగా నెమ్మది పొందే స్థలానికి వెళ్ళేలాగా నేను చేయటానికే నేను తిండి తింటున్నాను అని పయించి ఆయన ఎందుకెట్టాడు తిండి? ఎందుకెట్టాడు నాకు ఈ తిండి? ఎందుకెట్టాడు నాకు ఈ ఆకలి? నన్ను పని చేయటానికే కదా. నేను ఆయన చిత్తం నెరవేర్చాలి, అని పని చేయాలి, ఆయన ఇష్టానుసారంగా జీవించాలి అనే ఆలోచన నీ జీవితంలో, నా జీవితంలో లేకపోయినట్లయితే ఒక రోజున ఏడుస్తావు. ఇప్పుడు చదవని ఆఖరిగా ముగించుకుందాం. లోకాసు వార్త 6:25 మళ్ళీ ఇంకో మాట. మీరు ఇంకా ఆకలి కొందరు, శ్రమలు వస్తాయి. యేసు ప్రభు దగ్గరికి రా. దావీదు మత్తయి సువార్తలో తినకూడని సముఖపు రొట్టె ఆకలేసి యాజకులు తినవలసిన సముఖపు రొట్టె కూడా ఏం చేశాడంటే తినేశాడు. ఏది తీసుకెళ్ళింది అక్కడ ఆయనకి? ఎంతో భక్తుడైన ఆకలి తీసుకెళ్ళింది.
కానీ ఆకలిని కూడా జయించాలంటే ఆయన ప్రేమ నుండి నీకు దూరపరిచేది ఏదీ లేదు. ఒక్కటే అంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి ఎవడు ఎడబాపును, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను ఇప్పుడే నిర్ణయించుకో. ఒక దేశం కరువు వస్తుంది, క్రీస్తు ప్రేమకు దూరం అవ్వద్దు. ఎంత దరిద్రమైన కరువు వచ్చినా దేవుడు నీకు తీరుస్తాడండి. ఏ దరిద్రంలో నీవు ఉన్నా తీరుస్తాడు. కానీ ఆయన దరిని మాత్రమే ఉండాలి, ఆయన ఆశ్రయించి మాత్రమే బతకాలి. ఆయన్ను ఆనుకుని జీవించినట్లయితే నీ జీవితంలో సమృద్ధి, సమాధానం పొందుతావు. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా అన్నాడు. భయభక్తులు ఉన్నట్లయితే దేవుని కొరకు బ్రతుకుతాం, క్రీస్తు కొరకు జీవిద్దాం. మనకు దినాల్లో ఇక్కడ కాదు, ఈ భూమి మీద ఉన్నంత కాలము మరలా నరకం వెళ్ళినంత నరకములో కూడా ఆకలి ఉండదు. ఎందుకంటే ఆయన ఎక్కడ తీర్తాడు? చనిపోయినా కూడా పరదైసుకు చేస్తాడు, నెమ్మది పొందే స్థలానికి చేరుస్తాడు. నీ జీవితంలో నెమ్మది ఉండాలనుకుంటున్నావా? అట్టి ధన్యత 34వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా గొప్ప కీర్తన. ఆ కీర్తనలో అనేక విషయాలు ధ్యానం చేసుకోవచ్చు. కీర్తన అంతా 1 సంవత్సరం చెప్పుకోవచ్చు. అంటే గొప్ప కీర్తనని మరి దినాన్ని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి తల వంచుకోండి. ప్రభువా, నేను ఆకలికి సత్తున్నానా? తిండి కోసం బ్రతుకుతున్నానా? ప్రభు కొరకు బ్రతుకుతున్నానా? ప్రభువులో జీవిస్తున్న నేను, ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని ఎరిగిన నేను ఆయన కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, నాయన ఆకలి ఇచ్చింది నువ్వే, ఆకలికి ఆహారాన్ని కూడా సిద్ధపరిచింది నువ్వే అయ్యా. నేనే సిద్ధపరిచానని మేము తెలుసుకోవటానికే నాకు నాయన ఆకలిని పుట్టించి ఆహారాన్ని దయచేస్తాం. ఆకలి ఎంత భయంకరంగా మా పితరులు, మా పూర్వీకులు ఎంత ఘోరమైనటువంటి క్షోభను అనుభవించారో, ఆకలి ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిందో మేము విన్నాము నాయన. ఈనాటి నుండి అయినా నాయన, సింహము పిల్లలు ఆకలి కొనవచ్చు అడవిలో, యోధా గోత్రపు సింహమైనటువంటి యేసు క్రీస్తు బిడ్డలమైన మేము ఏ కొనువు మాకుండదని ఆయన్ను అనుకుని జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.